ప్రియమైన సోదరి సోదరులారా, పరమగీతము మరి మొదటి అధ్యాయంలో 2వ వచనంలో 2వ భాగాన్ని మనం చదువుతుంటున్నాం. నీ ప్రేమ ద్రాక్షరసము కంటే మధురమైనది అని అంటున్నారు. పైన మనం చూస్తున్నటువంటి చిత్రంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో రొట్టెలు కనబడుతూ ఉంటున్నాయి. ఆయన బోధ వినడానికి 5,000 మంది కంటే ఎక్కువగా వచ్చారు. స్వాత ఆధ్యాయంలో మనం చూసినట్లయితే మరి వాళ్ళందరికీ ఆహారం కావాలి. అందుకనే దేవుని ప్రార్థించి ఆయన ఒక దైవముగా రుజువుపరిచేదాని కొరకై 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను విరిచి పంచిపెట్టేశాడు. వారి ఆకలి తీర్చారు, వారి దప్పిక తీర్చారు, వాళ్ళు తృప్తిపరిచారు. అందుకనే ఆయన ప్రేమ ద్రాక్షరసం కంటే మధురమైనది. మనము మన యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ పట్టాలంటతో బాధపడతాం. మరి ఇన్ని వేల మందికి ఇంత ప్రేమతో చూపించిన ఆయన ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం కాదా? విమర్శించగాకు ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఉన్న ప్రేమను చూసి ఆ ప్రభువుని నమ్ముకో, నీకు కూడా ఆ ప్రేమను